నమస్కారం. నేను మీ స్వామి తంబిశెట్టి. ఈ దినము మనిషి యొక్క మంచితనానికి చెడుతనానికి సారూప్యం ఏమిటంటే, ఒక మనిషి డబ్బు ఉండి ఎంతో పలుకుబడి ఉండి అన్నీ ఉన్నా న్యాయం వైపు లేకపోతే అతన్ని మామూలుగా అందరి మాదిరే అతను కూడా మరణిస్తాడు. అంటే జీవి అన్నాక మరణించక తప్పదు. కాబట్టి భౌతికంగా అందరూ చనిపోవడమే, కానీ అన్యాయానికి సహాయం చేసేవాడు, అన్యాయాన్ని ప్రోత్సహించేవాడు, చెడుని కలిగి ఉండేవాడు, వాని మరణము వానితోనే పోతుంది. కానీ మంచివాడు, న్యాయం వైపు నిలబడేవాడు, అన్యాయాన్ని సహించని వాడు కూడా మరణించాల్సిందే. ప్రతి ఒక్క జీవి మరణించాల్సిందే. కానీ నేను చెప్పిన ఈ గుణాలు కలిగిన ఈ వ్యక్తి మరణించినా కూడా చిరంజీవిగానే ఉంటాడు. ఎందుకు? గతంలో జరిగిన మంచితనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటా అంటారు. అరే, ఫలానా వ్యక్తి, ఫలానా స్నేహితుడు, ఫలానా బంధువు నాకు ఈ సహాయం చేసినాడు, అతను చాలా మంచివాడు, ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరికే ఉండేవాడు కాదు అని సహాయం చేసిన వాడు మంచివాడు అనిపించుకున్న వ్యక్తి చనిపోయినా కూడా అతను చిరంజీవే. ఎందుకంటే అతనిని ఎల్లప్పుడూ తలుచుకుంటా అంటారు. కానీ చెడుని ప్రోత్సహించేవాడిని, చెడు వైపు నడిచేవాడిని ఎక్కువ దినాలు గుర్తు పెట్టుకోరు. వాడు చనిపోతానే గుంతలో పెట్టేసి కార్యక్రమం పూర్తయితానే ఇంకా వాటి గురించి సాధ్యమైనంత వరకు మళ్ళా ఎవరు గుర్తు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉండదు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, దీనికి ఏదైనా కానీ ఒక ఎగ్జాంపుల్ మాదిరి కథారూపకంగా చెప్పితే అది బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తాను. ఇప్పుడు కౌరవులు, పాండవులు వీరిద్దరూ కాక ప్రత్యేక వ్యక్తి కర్ణుడు. ఈ కర్ణుడు అన్నిటిలోనూ గొప్పవాడే. విలువిద్యలో గొప్పవాడే, మంచితనంలో గొప్పవాడే, దాన కర్ణుడే, అన్నిట్లోనూ ఇతను గొప్పవాడే. కానీ ఇతను చెడు వైపు నిలబడినాడు. దుర్మార్గాన్ని చూసి కూడా సహించినాడు. కానీ ఇటువంటి వాడు అంత గొప్పవాడైనా కూడా కొన్ని ఇతను చేసిన తప్పుల వల్ల ఇతను దానకర్ణుడు అది ఇది అంటారే కానీ ఇతను మాత్రము చేసిన మంచి పనిని మరిచిపోయి కూడా ఎందుకో దుర్మార్గానికి అంటే కౌరవుల వైపు ఉండి ఇతను చెడును ప్రోత్సహించినాడనే ఉద్దేశంతోనే లాస్ట్లో అతనికి వచ్చే మరణము కూడా భయంకరంగా ఉంటుంది. లాస్ట్లో అర్జునుని చేతిలో చాలా భయంకరంగా చనిపోతాడు. ఇంకోటి, అతనికి ప్రతి ఒక్కటి శాపాలే. మామూలుగా మనిషికి భగవంతుడు మరణాన్ని గురించి, మరణము ప్రాప్తించే స్థలము గురించి ముందుగానే డిసైడ్ అయి ఉంటుంది. కర్ణుడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధరంగంలో చనిపోడు అతను. అంటే యుద్ధభూమి, అక్కడున్న యుద్ధభూమిలో కురుక్షేత్రంలో చనిపోడు అతను. ఎక్కడ చనిపోతాడు? భగవంతుడు ముందుగానే లిఖించినాడు. దానికి ఒక కథ ఉంది. ఒక పొరపాటున ఒక ఆవు మీద బాణం పడి, ఇతని యొక్క బాణం పడి ఆవు చనిపోతుంది. అతను శాపం పెడతాడు ఋషి. ఆ తరువాత ఒకసారి ఇంకొక ముని నెయ్యి తీసుకొని పోతా అంటే తగిలి కింద పడిపోతుంది. ఆ నెయ్యే కావాలా అని అతను పట్టుబట్టడంతో భూమిని పిండి ఇస్తాడు. అదే నెయ్యిని, ఇసుకను పిండి ఇస్తాడు. అప్పుడు భూదేవి శాపం పెడుతుంది, నీవు ఇక్కడే యుద్ధంలో నీ రథము ఇక్కడ కుంగిపోయి చనిపోతావు నువ్వు యుద్ధంలో అనే శాపం పెడుతుంది.
నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే కారణము, మనిషి చనిపోయే టైం వచ్చినప్పుడు నువ్వు అమెరికాలో ఉండు, జపాన్లో ఉండు, అంతరిక్షంలో ఉండు, భూలోకంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, నీకు నిర్దేశించబడిన స్థలములోనే మరణిస్తాడు. ఇప్పుడు అతని చనిపోయే పరిస్థితి ఉంటుంది. అనారోగ్యంతో చాలా భయంకరంగా తయారయ్యాడు, ఇంకా కొంచెంసేపు చనిపోతాడు అంటాడు. కానీ డాక్టర్లు అవి బెంగళూరు తీసుకోండి, లేదా చెన్నైకి తీసుకోండి, బతుకుతాడు అంటారు. కానీ అక్కడికి తీసిపోయిన తర్వాత బతకచ్చు, చనిపోతే మటుకు అతని చావు బెంగళూరులో రాసి పెట్టి ఉన్న చోటే మరణం జరుగుతుంది ఎవరికైనా. కాబట్టి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు యుద్ధంలో కానీ కురుక్షేత్రంలో కానీ చెప్పేది ఏమంటే, మంచి వైపు ఉండండి, మంచి చేయండి. ఆ మంచి చేసేవాడు చనిపోయినా కూడా చిరకాలంగా వాని పేరు ప్రజలు అనుకుంటానే ఉంటారు. చెడు వైపు ఉన్నవాడు మరణిస్తాడు, కానీ వాని గురించి ఎవడు పట్టించుకోడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని మనము చూస్తూ అభిమానముతో, వాడంటే మనం అభిమానముతో వాడిని ప్రోత్సహించినాం అనుకో, చెడు చేసేవాడిని, దాని వలన మనకు మంచి జరగదు, నష్టమే జరుగుతుంది, పైగా చెడ్డ పేరు వస్తుంది. ఆ ఉద్దేశముతో సాధ్యమైనంత వరకు మనము సొసైటీలో మంచిని సపోర్ట్ చేద్దాము, చెడ్డను వ్యతిరేకిస్తాము. ఈ మంచి చెడుల యొక్క ప్రభావం మన యొక్క మరణం మీద కూడా ఆధారపడుతుంది అనేది అందరూ తెలుసుకోవాలని చెప్తాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం. నెక్స్ట్ ఇంకొక మంచి సబ్జెక్టుతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.